మాజీ మంత్రి కొడాలి నాని ఇబ్బందుల్లో పడుతున్నారా? గత ప్రభుత్వంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు విచారణకు ప్రభుత్వం అనుమతినివ్వటం దేనికి సంకేతం? తాజా పరిణామాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మాజీ మంత్రి కొడాలి నానిపై విచారణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారన్నది ప్రధాన అభియోగం. కొడాలి వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపింది ఈసీ. అప్పట్లో కొడాలి మంత్రిగా ఉండడంతో కేసు విచారించాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. దీంతో ఈ అంశం పెండింగ్లో పడింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక మేరకు విచారణకు అనుమతిచ్చారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్. దీంతో విచారణ జరిపిన తర్వాత కొడాలి నాని వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు కొడాలి నాని సైలెంట్గా ఉన్నారు. ఇటీవల కాలంలో కొంత యాక్టివ్ అవుతున్నట్లు కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సడన్ గా నాని విషయంలో ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంతో తర్వాత ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే లిక్కర్ కేసులో వైసీపీ నేతలు కొందరు అరెస్ట్ అయ్యారు. మరికొన్ని కేసుల్లో మరికొందరు అరెస్ట్ అయి బయటకొచ్చారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానికి త్వరలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్నది చూడాలి.